భారతీయులపై మరో బాంబు వేయడానికి సిద్ధమయ్యారు ట్రంప్. వీసాల పొడిగింపుపై అదనపు రుసుములు విధించేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదే జరిగితే భారతీయులకు మరిన్ని సమస్యలు తప్పేలా లేవు. అమెరికాలో H1B, L1 వీసాల పొడిగింపుపై అదనపు రుసుములు విధించేలా ట్రంప్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. ఇప్పటి వరకు కొత్త వీసాలు లేదా కంపెనీ మారే సమయంలో మాత్రమే వసూలు చేస్తున్న ప్రత్యేక రుసుములను ఇకపై ప్రతిసారి వీసా పొడిగించేటప్పుడు కూడా వసూలు చేస్తారు. ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని ఐటీ కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడడంతో పాటు అక్కడ పనిచేస్తున్న భారతీయ నిపుణులపైనే అత్యధిక ప్రభావం పడనుంది. ప్రస్తుతం పెద్ద కంపెనీలో కొత్త H1B దరఖాస్తుకు $4,000, L1 దరఖాస్తుకు $4,500 అదనపు రుసుముగా చెల్లిస్తున్నాయి. ఇకపై వీసా పొడిగింపు దరఖాస్తులకు ఇదే మొత్తాన్ని వర్తింపచేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ భావిస్తోంది. అమెరికాలో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి వారిలో 50% కంటే ఎక్కువ మంది H1B లేదా L1 వీసాదారులు ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుంది. అమెరికా అధికారిక లెక్కల ప్రకారం H1B వీసా పొడిగింపుల్లో భారతీయుల వాటా అత్యధికంగా ఉండడంతో మనవాళ్లపైనే తీవ్ర ప్రభావం చూపనుంది. గతేడాది అమెరికా ఆమోదించిన మొత్తం H1B వీసా పొడిగింపుల్లో దాదాపు 77.6% నుంచి 78% వరకు భారతీయ నిపుణులవే ఉన్నాయి. ఇండియాకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థలు, అమెరికన్ టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను అమెరికాలో కొనసాగించడానికి మిలియన్ల డాలర్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది పరోక్షంగా భారతీయుల ఉపాధి అవకాశాలను, వేతనాల పెంపును ప్రభావితం చేయవచ్చు. చైనీస్ నిపుణులు అమెరికాలో ఎక్కువగా కొత్త వీసాలు లేదా విద్యార్థి వీసాల నుంచి H1Bకి మారుతూ ఉంటారు. కానీ గడువు ముగిశాక అమెరికాలోనే ఉంటూ వీసాలను పొడిగించుకునే వారిలో భారతీయుల సంఖ్య అత్యధికం. ఈ ప్రతిపాదన కేవలం వీసా పొడిగింపులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వల్ల చైనా పౌరుల కంటే భారతీయులే ఎక్కువగా ప్రభావితమవుతారు. అయితే ఇది ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది. ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సమీక్ష తర్వాత అధికారికంగా తుది నివేదిక వెలువడాల్సి ఉంది. గతంలో ట్రంప్ ప్రభుత్వం కొత్త H1B వీసాలపై విధించిన $1,00,000 భారీ ఫీజు ప్రతిపాదనను అమెరికా ఫెడరల్ కోర్టు నిలిపివేసింది. కాబట్టి ఈ కొత్త పొడిగింపు ఫీజు నిర్ణయంపైన ఐటీ పరిశ్రమలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.